హలో మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? నా ఎపిసోడ్స్ మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాను. సరే, మీకు ఒక క్వశ్చన్. ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ కరెంట్ స్టేట్? మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగున్నారా? హ్యాపీ ఫీల్ అవుతున్నారా? మీకు నా వెరీ ఫస్ట్ ఎపిసోడ్లో నేను మీకు చెప్పాను చూడండి, మనం 5 స్టేజెస్ కరెంట్ స్టేట్ నుంచి మనకు కావాల్సిన డిజైర్ స్టేట్కి వెళ్దాం అనుకుంటాం కదా. ఎన్ఎల్పి ఈ 5 స్టేజెస్కి ఒక బ్రిడ్జ్. కరెంట్ స్టేట్ నుంచి మన డిజైర్ స్టేట్ వెళ్ళడానికి ఏంటంటే అంటే ఫైనాన్షియల్, హెల్త్, రిలేషన్షిప్, బిజినెస్ అండ్ కెరియర్ అండ్ మెంటల్ పీస్. ఇవన్నింటిలోంచి మనం కరెంట్ స్టేట్ నుంచి ఒక పర్టికులర్ స్టేట్కి వెళ్తాము. దాని గురించి మన ఎనర్జీ వాడుకోవాలని చెప్పి గుర్తొచ్చిందా? వెరీ గుడ్. సరే, ఇప్పుడు వాట్ ఈస్ ద కరెంట్ స్టేట్ అండ్ వాట్ ఈస్ ద డిజైర్డ్ స్టేట్? స్టేట్ అంటే ఏమిటి? స్టేట్ అంటే మీరు మీ ఆలోచనలు, మీ ఫీలింగ్స్ ఉన్న పరిస్థితి. యాక్చువల్లీ దట్ ఈస్ ద స్టేట్. కరెంట్ స్టేట్లో మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారు, దానివల్ల మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. అది మీరు హ్యాపీగా ఉండంటే యు ఆర్ రియల్లీ బ్లెస్డ్, మీరు చాలా అదృష్టవంతులు. అన్ని స్టేజెస్లో హ్యాపీగా ఉండాలి. ఓకే, లేదు ఈ పరిస్థితి కాదు, నేను ఐ హ్యావ్ టు బీ ఇన్ మై డిజైర్డ్ స్టేట్, వేరే పరిస్థితుల్లో నేను ఉండాలి అని అనుకుంటే మీకు ఈ ఎపిసోడ్ చాలా చాలా ఇంపార్టెంట్. వెల్కమ్ బ్యాక్ టు బెటర్ మైండ్ అండ్ బెటర్ లైఫ్ అండి. ఇవాళ మనం మన డిజైర్ స్టేట్కి ఎలా పొందగలుగుతామో దాని గురించి మాట్లాడుకుందాం. హౌ టు గెట్ వాట్ యు డిజైర్ అండ్ డిజర్వ్. నేను మీ ప్రభావతి. మన అందరం ఏమనుకుంటామంటే, ఐ హ్యావ్ దిస్, సో ఐ విల్ డూ అండ్ దెన్ ఐ విల్ బీ. ఈ 3 స్టేజెస్ మనకి ఎవ్రీబడీస్ థాట్స్లో ఉంటాయి. నా దగ్గర ఇవి ఉంది, సో నేను ఈ పని చేసి ఇది అవుతాను. కానీ ఆ స్టేట్మెంట్ యాక్చువల్లీ రాంగ్. అది ఎప్పుడూ కానీ సక్సెస్ అవ్వదు. సో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఐ యామ్ దిస్, ఐ విల్ డూ దిస్ టు హ్యావ్ దిస్. ఇది మనం కంటిన్యూ చేయడానికి ముందు స్టేట్ అంటే ఏంటో అర్థం చేస్తున్నాం. కరెంట్ స్టేట్ నుంచి డిజైర్ స్టేట్ వెళ్ళడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇది కూడా రాంగ్. యాక్చువల్లీ మనం కరెక్ట్గా చెప్పాలంటే నా కరెంట్ సెల్ఫ్ నుంచి నా ఐడియల్ సెల్ఫ్కి వెళ్ళాలి. సో కరెంట్ సెల్ఫ్ అంటే ఏంటి? మీరిప్పుడు ఎలా ఉన్నారు, ఏ పరిస్థితుల్లో ఉన్నారు. మీరంటే మీ శరీరమే కాదు, మీ ఫీలింగ్స్ అండ్ మీ థాట్స్. ఇప్పుడు మీ ప్రస్తుత ఫీలింగ్స్ అండ్ థాట్స్ బయట వాళ్ళు ఏమన్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. మన కరెంట్ సెల్ఫ్ మన ట్రూ సెల్ఫ్ కాదండి. మన కరెంట్ సెల్ఫ్ టెంపరీ ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. అదే కాక ఇంకోళ్ళ పర్సెప్షన్స్ అండ్ ఇంకోళ్ళ బిలీఫ్స్ మీద మనకి ఆధారపడి ఉంటుంది. ఇది మన కంప్లీట్ సెల్ఫ్ కాదు, ఇది మన ఇన్కంప్లీట్ సెల్ఫ్. ఈ సెల్ఫ్ ఇంకోళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకోళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళ థాట్స్ ఒక్కొక్కసారి మనకి కరెక్ట్ అనిపించి మనం అలా మారాలి అని అనిపిస్తుంది. సో ఇది మన కరెంట్ సెల్ఫ్ కాదండి. ఈ సెల్ఫ్ ఒక్కొక్కసారి మనని సంతోషపెడుతుంది, ఒక్కొక్కసారి మనని దుఃఖపెడుతుంది. మీద బయట వాళ్ళ మాటలు విని మనం కరెంట్ సెల్ఫ్ని ఇమాజిన్ చేసుకుని అది రియల్ చేసేసుకుంటున్నాం. సో అది కాకుండా మన ఐడియల్ సెల్ఫ్ అంటే మన డిజైర్డ్ స్టేట్, ఈ స్టేట్లోకి మారాలి. ఇందాక చెప్పాను చూడండి, ఐ యామ్ దిస్, ఐ విల్ డూ దిస్ అండ్ దెన్ ఐ విల్ హ్యావ్ దిస్. సో మన క్వాలిటీస్, మన యాక్చువల్ స్కిల్స్ అండ్ మన యాక్చువల్ క్వాలిటీస్ మన రియల్ వెల్త్. ఇది మన ఐడియల్ సెల్ఫ్లో తెలుస్తుంది.
ఇప్పుడు మన ఐడియల్ సెల్ఫ్ ఏమిటో తెలుసుకోవాలంటే ఒక పేపరు పెన్ను తీసుకుని ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారు, మీకు ఏవి నచ్చుతున్నాయి, ఏవి నచ్చట్లేదు, ఇవన్నీ రాసుకోవాలి. లేకపోతే కూర్చుని మైండ్లో ఆలోచించుకున్నా పర్వాలేదు. మీ ఐడియల్ సెల్ఫ్ మీకు ఎలా ఉంటే ఇష్టము, మీకు ఏమి చేస్తే ఇష్టము, మీకు ఏమి నచ్చవు, మీకు ఎలాంటి ఫ్రెండ్షిప్ కావాలి, మీకు ఎలాంటి సెల్ఫ్లో ఉంటే ఇష్టము, ఆ సెల్ఫ్కి వెళ్ళడానికి మనము ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలి, మనలో ఉన్న క్వాలిటీస్ని బట్టి, మనలో ఉన్న స్కిల్స్ని బట్టి మనం ఎలా మారాలి అనేది మనం తెలుసుకుని దాన్ని బట్టి మనం యాక్ట్ చేస్తే మన ఐడియల్ సెల్ఫ్కి మనం చేరటమే కాకుండా ఈ మన డిజైర్డ్ స్టేట్కి కూడా మనం చేరగలుగుతాము. ఈ విధంగా ఇప్పుడు ఒక విత్తనం తనని తను సాక్రిఫైస్ చేసుకుంటేనే ఒక మొక్క అవుతుంది కదా. ఆ మొక్క పెరిగి పూలు పళ్ళు ఇస్తుంది కదా. ఆ పళ్ళు తనకి తను సాక్రిఫైస్ చేసుకుంటేనే దాంట్లోంచి విత్తనం వస్తుంది కదా. ఆ విత్తనం ఆ మొక్క నుంచి దూరంగా పడి ఇంకో చోట మళ్ళీ ఆ విత్తనం తన్ని సాక్రిఫైస్ చేసుకుని ఒక మొక్క ఒక ప్రపంచంలాగా తయారవుతుంది. అలాగే చెట్టుకి అతుక్కుని ఉన్న ఆకులు ఫోటోసింథసిస్ ద్వారా చెట్టుకి ఎనర్జీ కలగచేసి ఆ తర్వాత ఆ చెట్టు నుంచి రాలి తనకి తను సాక్రిఫైస్ చేసి ఎరువులా మారి మళ్ళీ అదే చెట్టుని పోషిస్తుంది కదా. ఇలాగే మన కరెంట్ సెల్ఫ్ ఈ ఆకుల్లాగా, ఈ పువ్వులాగా, ఈ విత్తనంలాగా మన కరెంట్ సెల్ఫ్లో కొన్ని విషయాలు, మన నచ్చని విషయాలు కొన్ని నచ్చని విషయాలు వదిలేసుకొని సాక్రిఫైస్ చేసుకుని మన నిజస్వరూపం, మన నిజమైన సెల్ఫ్కి మనం చేరుకోవడానికి ప్రయత్నించాలి. ఏమేమి మీకు నచ్చవో అవి మీరు వదిలేసుకోవాలి. ఎందుకంటే మనకి నచ్చనివి సాధారణంగా ఇంకోళ్ళ పర్సెప్షన్ బట్టి మనం ఉంటున్నాం కాబట్టి మనకి కొన్ని విషయాలు నచ్చవు. అలాంటివి మనం వదిలేసుకోగలిగి మన నిజంగా మనకి ఏమి నచ్చుతుందో నేనులా బతకాలి అనే కాన్సెప్ట్ని మనం తీసుకుంటే మనం మన ఐడియల్ సెల్ఫ్కి చేరుతాం. ఈ కరెంట్ సెల్ఫ్ నుంచి ఈ డిజైర్డ్ సెల్ఫ్, ఐడియల్ సెల్ఫ్కి ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని ఏమంటాము? సక్సెస్ ఐడెంటిటీ గ్యాప్. సక్సెస్ ఐడెంటిటీ గ్యాప్. మన కరెంట్ స్టేట్ అంటే కరెంట్ సెల్ఫ్ నుంచి డిజైర్డ్ స్టేట్ అంటే డిజైర్డ్ సెల్ఫ్కి మధ్యలో ఉన్న దూరాన్ని మనం సక్సెస్ ఐడెంటిటీ గ్యాప్ అంటాం. ఈ గ్యాప్ మనం ఎంత తగ్గించుకోగలిగితే అంత చప్పుని మనకి సక్సెస్ వస్తుంది. ఈ గ్యాప్ ఎంత దూరం ఉంటే అంత మన సక్సెస్కి దూరంగా ఉంటాం. కార్ల్ జంగ్ అనే ఫేమస్ సైకాలజిస్ట్ ఏమన్నాడండి? ద ప్రివిలేజ్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్ ఈజ్ టు బికమ్ హూ యూ రియల్లీ ఆర్. మీ జీవితంలో మీ ఐడియల్ సెల్ఫ్ ఆర్ మీ రియల్ సెల్ఫ్ని గుర్తించి దానిలో ఉండడమే మీ లైఫ్ టైంకి ఒక ప్రివిలేజ్, మీ జీవిత పరమార్థం. అంతేకాకుండా మీ సక్సెస్కి అండ్ మీ సంతోషానికి ముఖ్య విషయం. ఓకే, కన్ఫ్యూజ్ చేస్తున్నానా? మీరు ఉన్న పరిస్థితి నుంచి, మీరు మిమ్మల్ని ఏమనుకుంటున్నారు నుంచి యాక్చువల్ మీరు ఎలా ఉంటారో అక్కడికి చేరడానికి ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని సక్సెస్ ఐడెంటిటీ గ్యాప్ అంటాం. ఓకేనా? సో సక్సెస్ ఐడెంటిటీ గ్యాప్, ఈ గ్యాప్ కవర్ చేయడానికి 6 పాయింట్స్ మనకి గుర్తుపెట్టుకోవాలి. 6 పాయింట్స్ మనం ఆలోచించాలి. ఫస్ట్ వచ్చి ఎనర్జీ. ఎనర్జీ అంటే వచ్చి మన ఫిజికల్ ఎనర్జీ కాదండి. ఎనర్జీ అంటే మన మెంటల్ ఎనర్జీ, మన ఎమోషనల్ ఎనర్జీ. ఓకేనా? సో చెప్పినట్టు ఎనర్జీ అంటే ఉత్తి మన శరీరానికి ఎనర్జీ, మనం ఇంత పని చేయగలుగుతాం. అదే కాకుండా మన బయోకెమికల్ ఎనర్జీ. ఈ బయోకెమికల్ ఎనర్జీ ఎలా వస్తుంది? మనలో ఉన్న హార్మోన్స్,
మనలో మంచి హార్మోన్స్ డెవలప్ అయితే మనం ఏ పని చేయడానికైనా విపరీతమైన ఎనర్జీ, విపరీతమైన సంతోషంతో మనం చేయగలుగుతాం. అదే మనలో డిప్రెసింగ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యాయనుకోండి, మనకి ఏ పని చేయడానికి ఎనర్జీ సరిపోదు. ఫిజికల్గా మనం బలంగానే ఉంటాం, కానీ ఈ బయోకెమికల్ ఎనర్జీ మనలో తక్కువైతే మనం చేయలేకపోతాం. మూడవది సైకలాజికల్ ఎనర్జీ. ఈ సైకలాజికల్ ఎనర్జీ ఎలా వస్తుంది? మనలో ఉన్న మోటివేషనల్ పవరే మనకి సైకలాజికల్ ఎనర్జీ. ఏదైనా విషయానికి మనం మోటివేటెడ్ ఫీల్ అయ్యి దాని ప్రకారంగా జోరుగా మనం ఏ పనైనా చేసుకోగలుగుతాము. మన సక్సెస్ వైపు స్పీడ్గా, హుషారుగా అడుగులేయగలుగుతాము. నాలుగవది వచ్చి స్పిరిచువల్ ఎనర్జీ. మీకు గత క్లాసెస్లో చెప్పాము, మీరు ఏమి ఇంటర్నల్లో మీరు మీ ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీతో మాట్లాడుతూ ఉంటుంది. మీరు రిసీవింగ్ సైడు మీరు సంతోషంగా ఉంటే యూనివర్సల్ ఎనర్జీ మీకు సంతోషం ఇష్టమని ఎక్కువ సంతోషం అది ఇస్తుంది. మీరు యూనివర్సల్ ఎనర్జీ వైపు సక్సెస్ కావాలన్నట్టుగా, సక్సెస్గా ఉండాలి అన్నట్టు చూస్తే మీకు యూనివర్సల్ ఎనర్జీ సక్సెస్ ఇస్తుంది. ఇది వచ్చి మనలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీ. ఈ 4 ఎనర్జీలు మనకి ఏ పనికైనా సక్సెస్ అవడానికి తోడ్పడతాయి. తర్వాత ఈ ఎనర్జీ తర్వాత మనకి కావాల్సింది ఫోకస్. ఎటువంటి ఫోకస్? మన ఐడియల్ సెల్ఫ్ మీద ఫోకస్ పెడుతూ మన ఎనర్జీ కూడా మన ఐడియల్ సెల్ఫ్ మీదకు ఉందా లేదా, అది ఫోకస్. అన్నింటిల్లో మన ఐడియల్ సెల్ఫ్ని ఫోకస్ చేయాలి. ఓకేనా? ఈ ఫోకస్ అనేది కొత్తది కాదు. ఫోకస్ మనం ప్రతి గేమ్లో, ప్రతి స్టడీస్లో, చదువుల్లో, ప్రతి విషయంలో మనం ఫోకస్ పెడితే మనకు సక్సెస్ వస్తుందని బాగా తెలుసు. ఇక్కడ మనం ఫోకస్ అంటే ఏంటి? మన ఆలోచనలు, మనం చేసే పనులు, మనం ఎవరితో మాట్లాడినా మన ఫోకస్ మన ఐడియల్ సెల్ఫ్ మీద ఉండాలి. మనకి ఐడియల్ సెల్ఫ్లో ఎలా ఉంటామో దాని మీద ఫోకస్ చేసి అన్ని పనులు చేయాలి. మూడోది క్లారిటీ ఆఫ్ మైండ్. దేని మీద క్లారిటీ ఉండాలి? మీ ఐడియల్ సెల్ఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉంది అన్న దాని మీద క్లారిటీ ఉండాలి. ఆర్ లోకల్ లాంగ్వేజ్లో చెప్తే మీ డిజైర్డ్ సెల్ఫ్ మీద, మీ డిజైర్డ్ సెల్ఫ్ ఎలా ఉండే దాని మీద మీకు క్లారిటీ ఉండాలి. మీ మైండ్లో, మీ బాడీలో, మీ ఎమోషన్స్లో మీ ఐడియల్ సెల్ఫ్ని మీరు ఫీల్ అవ్వాలి. అది ఫీల్ అవ్వాలంటే క్లియర్ పిక్చర్ రావాలి కదా. చాలామందికి ఏమవ్వాలవనుంది అని చెప్తే తెలియదు. ఇది నాకు ఇష్టం లేదు అంతవరకే తెలుసు. ఒకవేళ మీరు ఏం అవ్వాలో మీకు క్లారిటీ వచ్చేస్తే మీరు చాలా ఈజీగా ఈ సక్సెస్ ఐడెంటిటీ గ్యాప్ని మీరు కవర్ చేస్తారు. క్లారిటీ అన్నింట్లోనూ ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఐడియల్ సెల్ఫ్ ఎలా ఉందో మీకు క్లారిటీ లేకపోతే మీరు ఒక పేపర్ పెన్ తీసుకుని ఆర్ మీ ఆలోచనలో మీ ఐడియల్ సెల్ఫ్ని మీరు చెప్పుకోవాలి. నేను స్వతహాగా ఇలాంటి మనిషిని, నాకు ఇవి ఇష్టం, నాకు నచ్చిన రోజు ఇలాగా ఉండాలి, పొద్దున్నే లేచి నేను ఇవి చెయ్యాలి, ఆర్ ఇప్పుడు నేనేం చేస్తున్నాను, వీటిలో నాకే విషయాలు నచ్చవు, నేను స్వతహాగా ఇలా ఉంటే నాకు బాగుంటుంది. అలా మీకు నచ్చిన విషయాలు, ఏ విషయంలో మీరు హ్యాపీ ఫీల్ అవుతారు, ఎలా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు, ఏం కట్టుకుంటే హ్యాపీ ఫీల్ అవుతారు, ఏమి తింటే హ్యాపీ ఫీల్ అవుతారు, ఏమి మీకు వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు, ఇలాంటివన్నీ మీరు క్లియర్గా మీ మైండ్లో మీరు రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అదే కాకుండా అసలు మీ స్ట్రెంగ్త్ ఏమిటి, మీరు ఏం చేయగలుగుతారు, ఏది మిమ్మల్ని ఆపుతోంది, ఆ ఆపిన దాన్ని ఎలా మనం తొలగించుకోవాలి, ఈ అడ్డంకులు ఎలా తొలగితే నేను నా రియల్ సెల్ఫ్కి రీచ్ అవ్వగలుగుతాను, ఈ అడ్డంకుల్ని ఎలా తొలగించవచ్చు, అసలు నేను నిజంగా ఎలా ఉంటే నాకు నచ్చుతుంది. ఇలాగ మీకు క్లారిటీ ఉంటే మీ సెల్ఫ్ మీద, మీకు ఆ సక్సెస్ ఐడెంటిటీ గ్యాప్ని అంత తగ్గి మీరు మీ ఐడియల్ సెల్ఫ్కి, మీరు డిజైర్ స్టేట్కి అంత త్వరగా రీచ్ అవ్వగలుగుతారు. ఇందాక మనం అనుకున్నాం కదా,
మన సొంతాన్ని తెలుసుకోవడం మన జీవితం యొక్క పర్పస్ అయితే, ఆ పర్పస్ మీద ఉన్న క్లారిటీ మీ అన్ని సక్సెస్కి ఫౌండేషన్. ఓకే, క్లారిటీ తర్వాత మీ కరెంట్ స్టేట్ నుంచి మీ డిజైర్ స్టేట్కి వెళ్ళాల్సిన ఒక డ్రైవ్ ఉండాలి, లోపల నుంచి ఒక పుష్ ఉండాలి, ఒక ఎమోషన్, ఓకే, ఒక మోటివేషన్ ఉండాలి. ఈ డ్రైవ్ ఎలా వస్తుంది? మనం మన ఐడియల్ సెల్ఫ్, ఇలా నేను ఉంటాను, అసలు ఇదే నేను అని తలుచుకుని ఆ క్లారిటీతో ఆ పిక్చర్ తెచ్చుకొని ఆ పిక్చర్ మీద మనం ఫోకస్ చేస్తే మనకి ఆ డ్రైవ్ వస్తుంది. డ్రైవ్ అంటే మనం మనకు కావాల్సినవి సాధించుకోవాలి అనే ఒక తపన. ద విల్ టు విన్, ద డిజైర్ టు సక్సీడ్, ద అర్జ్ టు రీచ్ టు యువర్ ఫుల్ పొటెన్షియల్. ఇవి మనకి మన డిజైర్ సక్సెస్కి కావాల్సిన ఇనఫ్ డ్రైవ్, మన పర్సనల్ ఎక్సలెన్స్కి డోర్ని ఓపెన్ చేస్తుంది. సో ఈ డ్రైవ్ ఉత్తి మనకి ఇలా అవ్వాలి అని తలుచుకుని కూర్చుంటే మనం అలా అవ్వడం కష్టం కదా. దానికి తగ్గ ఎనర్జీ మన థాట్స్కి, మన ఫీలింగ్స్కి మనం ఫుల్ ఎనర్జీ ఇస్తే అది మనలో ఒక డ్రైవ్ని క్రియేట్ చేస్తుంది. డ్రైవ్ తర్వాత అటువైపు మీ ఐడియల్ సెల్ఫ్ కింద మారడానికి ఒక మొమెంటం ఉండాలి. రోజు ఆలోచించేసుకుని ఎస్ అదే నా ఐడియల్ సెల్ఫ్, ఒక టైంలో అది అవుతాను అనుకుంటే ఆ ఒక టైం ఎప్పటికీ రాదు. ఎందుకంటే కాస్మిక్ ఎనర్జీకి ఆ టైం ఏ టైమో మీరు చెప్పలేకపోతున్నారు. సో ఇన్ని రోజుల్లో నేను అదవుతాను అని మీరు ఒక డేట్, టైంతో సహా మీరు పెట్టుకొని దాని తరఫుని మీరు వెళ్ళడానికి ఒక మొమెంటం క్రియేట్ చేసుకోవాలి. మన డ్రైవ్ వేకి వెళ్ళడమే మనది మొమెంటం. పీపుల్ విత్ మొమెంటం కెన్ గెట్ మచ్ థింగ్స్ టు బి డన్. మొమెంటం ఈజీగా మనం లూజ్ చేయగలుగుతాము, బట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫేక్. వెళ్తే మధ్యలో కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయి మనం స్లో అయిపోతాం. కానీ మొమెంటం చేయకుండా మనం చేస్తున్నట్టు ఫేక్ చేయలేము. రోజు మన డిజైర్డ్ సెల్ఫ్ వైపుకి మనం ఫిజికల్గా, మెంటల్గా మూవ్ అవుతూ ఉండాలి. అదే మొమెంటం. ఆ మొమెంటం ఎలా వస్తుందంటే మీకు ఒక పర్పస్. మీ పర్పస్ ఏంటి? ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ టు ఆస్క్, వై యామ్ ఐ హియర్? నేను అసలు ఎందుకు వచ్చాను ఈ జీవితంలోకి? నా జీవితం యొక్క పర్పస్ ఏమిటి? అది తెలుసుకోవడమే మీ మెయిన్ పర్పస్. పుట్ ది పర్పస్ at the core of your strategy and you will become successful in anything. మీ పర్పస్ని మీరు ప్రతి విషయంలో ముందు పెట్టండి. మీ పర్పస్ని కోర్ అంటే సెంటర్లో పెట్టండి. మీరు ప్రతి విషయంలో మీరు సక్సెస్ అవుతారు. అసలు ఐడియల్ సెల్ఫ్ ఎందుకు కావాలి మనకి? ఆ ఐడియల్ సెల్ఫ్ నేను, ఆ డిజైర్ స్టేట్ నేను. ఆ డిజైర్ స్టేట్ నాకు ఎందుకు కావాలి అని ఒక పర్పస్ మనకు క్లారిటీ ఉంటే ఆటోమేటిక్గా ఈ పైన చెప్పినవన్నీ కూడా మీకు క్లియర్గా మీకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఈ డ్రైవ్ మొమెంటం రావడానికి, మనం కదిలి ఆ స్టేట్కి వెళ్ళడానికి మనకు ఒక స్ట్రాంగ్ విల్ పవర్. రాజు కన్నా మొండోడు మేలని సామెత ఉంది చూడండి. మొండాడంటే స్ట్రాంగ్ విల్ పవర్ గల్ల మనిషి. మన స్ట్రాంగ్ విల్ పవరే మన అన్నింటిలోనూ మనని కాపాడుతుంది, మనని సాధించేలా చేస్తుంది. మన పూర్వీకులు, మన అమ్మమ్మలు, మన తాతలు, మా అమ్మ వాళ్ళ బామ్మగారు 105 ఏళ్ళో 106 ఏళ్ళో బతికారు. ఆవిడ అన్ని రోజులు ఉండడానికి, మా మామగారు 96 ఏళ్ళు బతికారు. అలా ఉండడానికి వాళ్ళ స్ట్రాంగ్ విల్ పవరే వాళ్ళని అన్ని రోజులు ఉండేలాగా చేసింది. మా మామగారు నాకు
ఇష్టమయ్యేదాకా నేను బతికే ఉంటాను, నేను మొండాన్ని అంత చెప్పని చావను అనేవారు. అలాగే ఉంది. మీ స్ట్రాంగ్ విల్ పవర్ ఎలా వస్తుంది? మీ విజన్ మీ ఫెయిత్ని క్రియేట్ చేస్తుంది. మీ ఫెయిత్ మీ విల్ పవర్ని క్రియేట్ చేస్తుంది. మీరు ఎంత మొండిగా మీ ఐడల్ సెల్ఫ్ కేసి వెళ్దామని ఉంటారో అంత మొండిగా మీరు సాధించగలుగుతారు. మన ఐడియల్ సెల్ఫ్కి మనం ఏమిటో ఆ రియాలిటీ దగ్గరికి చేయడానికి మనకి విల్ పవర్ ఉండాలి. ఏది ఏమైనా సరే నేను నా రియల్ సెల్ఫ్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను అనుకుంటున్న సెల్ఫ్ నేను కాదు, నా ఒరిజినల్ సెల్ఫ్ నేను వెళ్ళిపోతాను అనే మూమెంట్. అదండి ఈ 7 మీరు అర్థం చేసుకుని ఇదే లైన్లో మీరు వెళ్తే తప్పకుండా మీ డిజైర్ స్టేట్ ఆర్ మీ ఐడియల్ సెల్ఫ్కి మీరు రీచ్ అవుతారు. ఈ ఐడియల్ సెల్ఫ్ ఏంటి? ఒక పొజిషన్ ఎక్కడ మీ సైకలాజికల్ నీడ్స్, మీకు సిగ్నిఫికెన్స్ కావాలా, కనెక్షన్ కావాలా, రియల్ సైకలాజికల్ నీడ్స్ సాటిస్ఫై అయ్యి మీరు హ్యాపీ అయ్యి ఈ 5 పొజిషన్లో మీ డిజైర్ స్టేట్ మీరు వెళ్ళడానికి ఈ సక్సెస్ ఐడెంటిటీ గ్యాప్ని మీరు క్రాస్ చేసి సక్సెస్ అవుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని మంచి విషయాలతో మీ ప్రభ. లవ్ యూ.